అందరికీ నమస్కారం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఆ రోజు పేపర్ తీసి పట్టుకున్నారు అంతే, చదవటం లేదు. మనస్సు పరిపరి విధాలా పోతుంది. పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒంటరిగా ఉండటం వలన జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవటం తప్ప ఏ పని లేదు. మనసు 35 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. కొడుకు రవి 10 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలతరిస్తుంది. ఎంత భయంగా ఉండేది. దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్నపిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలాన్ని నెట్టుకొచ్చింది. ఏ నెలకి ఆ నెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది. కొన్నాళ్ళు పక్కనే ఉన్న స్కూల్లో నర్సరీ టీచర్గా పనిచేసేది. అలాగే కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొని మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వస్తే ఎంత సంతోషించిందో మాటలతో వ్యక్తం చేయలేదు. అన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని ఆమెకు అనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్లే అని అనుకునేది. ఒకరోజు సాయంత్రం కొడుకుతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి విషయం అర్థమైనా రవి ఈ అమ్మాయి అని ఆమె ఆగిపోయారు. దానికి రవి, అమ్మా, ఈ అమ్మాయి సుజాత, నాకు బస్ స్టాప్లో పరిచయమైంది. చాలా మంచి అమ్మాయి అమ్మా అని అన్నాడు. ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనస్సు బాగా అర్థమైంది. వంటింట్లోకి వెళుతూ, అమ్మాయి సుజాత, ఇలా రామ్మా, కాఫీ పెడతాం అని అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి వచ్చింది. ఏమ్మా, ఎక్కడ ఉంటారు మీరు అని ప్రశ్నించారు లలితమ్మ గారు. పక్క వీధిలోనే ఉంటామండి అని చెప్పింది సుజాత. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి. మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా, లేక నేను మీ ఇంటికి రావాలా అని అన్నారావిడ. తెల్లబోయిన సుజాత దేనికండి అని అంది. పెళ్లి మాటలు మాట్లాడటానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటికి పరుగులు తీసింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటి కోడలై వచ్చింది. చాలా అడుగువైన అమ్మాయి. పనంతా తనే చేస్తాను అని పట్టుబట్టేది. నువ్వు ఆఫీస్కి వెళతావు, నేను ఇంట్లోనే ఉంటాను. పని మనిషి ఉంది కదా, నేను చేసేది వంట ఒక్కటే అయినా నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను అని అన్నారు లలితమ్మ గారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు 2 మనమలు శ్రీకాంత్, శిరీష్లతో కళకళలాడింది. భర్త పోయినప్పటికీ లలిత కాస్త లలితమ్మ గారైంది. కొడుకు పెళ్ళయ్యాక తను అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు. ఇప్పుడు కోడలు అమ్మగారు, తను పెద్దమ్మగారు. కాలంలో ఇలాంటి మార్పులు రాక తప్పదు. దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు, పైగా సంతోషించేది కూడా. ఆవిడకు ఇలాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఖాళీ సమయం కూడా ఎక్కువగా ఉండేది కాదు. మనవళ్ళు స్కూలుకు వెళ్లే వయసుకొచ్చారు. పొద్దున్నే ఆదరాబాదరాగా వంట చేసి 4 బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది. కొంచెం విశ్రాంతి తీసుకుని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది. రాత్రి సుజాతే వండుతుంది, కానీ తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలు ఇంకా చిన్నవారు కాబట్టి వాళ్ళ హోంవర్క్ కూడా ఆవిడే చేయించేవారు. తన రవి చిన్ననాటి రోజులు మరీ మరీ గుర్తుకొచ్చేవి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇల్లు ఇరుకుగా ఉన్నట్లుగా అనిపించేది. స్కూల్కి దగ్గరగా అపార్ట్మెంట్కి మారారు. అక్కడికి మారిన తర్వాత ఆవిడకి కొత్తగా జీవితం ప్రారంభమైంది. వంటిల్లు వీలుగా ఉండటం వలన అన్నీ చాలా సులువైనట్లుగా ఉండేది ఆవిడకు. ఆ అపార్ట్మెంట్లో తన వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఎవరో ఒకరింట్లో కలుసుకునేవారు. తను గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి చెప్పుకునేవారు. ఎవరైనా ఎప్పుడైనా మీ కోడలు ఏమీ చేయదా పని
అంతా మీరే చేస్తున్నారు అని అంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది. పొద్దున టైం ఎక్కడా ఆఫీస్కు వెళుతుంది, నన్ను పరిదాన్ని చేస్తున్నారు అని నేను అనుకోవచ్చు, నాకు ఇలాగే బాగుంది అని అనేవారు. లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆవిడింట్లో చాలా మార్పులు వచ్చాయి. కొడుకు ఉద్యోగం మాని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించటం వలన ఆనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కున్నారు. ఇంకా కోడలు కూడా తను చేస్తున్న ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ అయింది. మనవళ్లకు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది. వాళ్ళకిప్పుడు సాయం చేయలేకపోతుంది. ఇద్దరు వేరువేరు గదులు కావాలి అని గొడవ పడటం మొదలుపెట్టారు. ఇద్దరు స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు రవి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. లలితమ్మ గారు కంగారు పడ్డారు. ఏంట్రా, ఒంట్లో బాగోలేదా అని అడిగారు. నువ్వు ఒక్కసారి తయారై రామ్మా, బయటికి వెళదాం అని అన్నాడు. ఆవిడకు చాలా భయం వేసింది. సుజాతేదిరా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నారు. కంగారు పడకమ్మా, సుజాత ఆఫీస్లోనే ఉంది, నువ్వు త్వరగా రా, నీకొకటి చూపించాలి అన్న రవి మాటలకు ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారెక్కారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి కారు ఆపాడు రవి. అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉన్నాయి ఆ ఇళ్ళు. కారు దిగిన తల్లితో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఎలా ఉంది అని అడిగాడు రవి. బాగుందిరా అని అన్నారు లలితమ్మ గారు. ఇప్పుడున్న ఇల్లు చిన్నదిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి ఒక గది కావాలి కదా, నువ్వు కూడా పూజ గది వేరే ఉంటే బాగుండు అని ఎప్పుడూ అంటుంటావు కదమ్మా. మనం కట్టుకుంటే మనకి నచ్చినట్లు ప్లాన్ వేసుకొని కట్టుకోవచ్చని తీసుకున్నానమ్మా అని అన్నాడు రవి. లలితమ్మ గారి మనసంతా గర్వంతో నిండిపోయింది. తను కని పెంచి కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో అని అనిపించింది. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడు తన సలహా తీసుకొని మధ్య మధ్యలో తనని తీసుకుని వచ్చి చూపించేవాడు. ఈ ఇల్లు పూర్తయి ఇక్కడికి వచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది. తను ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలింది. వేరువేరు గదులు కావాలి అని పేచీ పెట్టిన మనవలిద్దరూ పెద్ద చదువులకు వేరే వేరే ఊళ్ళల్లో హాస్టల్లో ఉన్నారు. ఇక్కడ సీటు దొరకటానికి నువ్వు ప్రయత్నం చేయలేదా అని తను రవితో అంటే, హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా, చదువు మీద దృష్టి పెడతారు, ఇక్కడుంటే టీవీ చూడటం, సినిమాలు, స్నేహితులు, చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా అని అన్నాడు. ఇంతలో పని మనిషి రత్నం వచ్చింది. పెద్దమ్మగారు రండి, భోజనం వడ్డించాను అని అంది. ఆకలి లేదే అని అన్నారు. మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్ళాలమ్మా అని అంది. ఊరికి దూరమైన స్నేహితులకి కొదవలేదు అని అనుకున్నారావిడ. అన్య మనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామన్న ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, డ్రైవర్, తోటమాలి అందరూ ఉన్నారు. ముందు నుండి పని బాగా చేయటం అలవాటు ఉండటం వలన తనకు తనే మూలపడవేసిన పాత సరుకులాగా ఉన్నాను అని అనిపిస్తుంది. ఆ మాటే రవితో అంటే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా, ఇప్పుడు సుఖపడు అని అన్నాడు. తని ఒంటరితనం భరించలేకపోతుంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతుంది. కొంచెం సేపటికే కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఆవిడకు ఈ మధ్య తట్టింది. తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని. చాలాసార్లు టీవీలో చూసింది. కొన్ని బాగా నడవకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ లేదు అని కాదు, కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా సరే రవితో చెప్పాలి అని అనుకున్నారు. రవి ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండటం గమనించి, ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను, ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా దాయకు అని అన్నాడు. తల్లి తన కోసం పడిన కష్టం రవి ఒక్క క్షణం కూడా మర్చిపోడు. కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడు అని ఆవిడకు తెలుసు. తను వృద్ధాశ్రమంలో చేరతానంటే చాలా బాధపడతాడు అని కూడా తెలుసు. అయినా ఆవిడ భోజనాలయ్యాక కొడుకు గదిలోకి వెళ్ళారు. కోడలు వంటింట్లోకి వెళ్ళి రేపటి వంటకు కావలసిన పదార్థాల గురించి, చేయవలసిన వంటల గురించి వంటవాడితో మాట్లాడుతుంది. తల్లిని చూడగానే ఆవిడేదో ముఖ్యమైన విషయం
మాట్లాడతారు అని అర్థమైంది. ఎప్పుడు తనే ఆవిడ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు, కానీ ఆవిడెప్పుడూ రాలేదు. రామ్మ కూర్చో అని. ఏంటమ్మా, సాయంత్రం నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు, ఏమైందమ్మా అని అన్నాడు. నాకేమీ తోచటం లేదురా అని అంది ఉపోద్ఘాతంలా. డీవీడీ ఉందిగా, నీకిష్టమైన సినిమాలన్నీ కొన్నాను, చూడటం లేదా? ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు కొడుకు. ఒక్కదాన్నే కూర్చొని ఏం చూడనురా అని. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అని అన్నారు. చెప్పమ్మా అని అన్నాడు రవి. ఏమీ లేదురా, ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. కొడుకు ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. అమ్మా అని నివ్వెరపోతూ అన్నాడు కొడుకు. కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు లలితమ్మగారు. నువ్వు బాధపడకురా బాబు, నీకిష్టమైతేనే అక్కడైతే నా వయసు వాళ్ళందరూ ఉంటారు అని అలా అన్నాను అంతే. నువ్వెక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు అని మొదటిసారిగా అనిపించింది. అవును, నిజమే, అమ్మకు తనన్నీ ఇచ్చాడు, వాటితో పాటు ఒంటరితనం కూడా. ఈ విషయం తనెందుకు గమనించలేకపోయాడు? పెద్దవాళ్ళకి, ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకెందుకు తట్టలేదు? తనెప్పుడు తల్లి మాట కాదనలేదు, కానీ అమ్మ ఈ కోరికను తను తీర్చగలడా? తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? ఆ ఆలోచనలతో గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లో నుంచి బెడ్రూమ్కి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని రవి ఆ రోజు అప్పుడే దాన్ని కట్టేయటం చిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం, నా కోసం ఎదురు చూస్తున్నారా అని సరదాగా అంటూ దగ్గరకొచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకేదో అడ్డుపడినట్లుగా ఆగిపోయింది. ఏమైందండి, పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏదైనా వచ్చిందా? అయినా నేనిప్పుడే కదా ఇద్దరితో మాట్లాడొస్తున్నాను. రవి ఎప్పుడు రాత్రి మెయిల్స్కి రిప్లై ఇస్తూ ఉంటాడు, అందుకే. సుజాత తల్లి మనసు ముందుగా పిల్లల వైపుకు వెళ్ళింది. కాదు సుజాత, ఇలా కూర్చో అని అన్నాడు. భర్తనెప్పుడు ఇలా చూడని సుజాతకు సన్నగా వణుకు మొదలైంది. భార్య చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అమ్మ ఓల్డేజ్ హోంలో చేరతాను అని అంటుంది. అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవికి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. అమ్మ నన్నొదిలి బయటకు వెళ్తాను అని అంటుందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేనుండలేను, అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అని అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరుగా చెప్పనవసరం లేదు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని తెలుసు. అంత మాత్రాన తనంటే ప్రేమ లేదు అని కాదు. వాళ్ళిద్దరూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కలిసి పంచుకున్నారు. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సుజాత అర్థం చేసుకోగలదు. అయినా ఇప్పుడు తను చెయ్యవలసింది భర్తకు ధైర్యం చెప్పటం. అందుకే ఇప్పుడు పడుకోండి, రేపు ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అని అంది. మళ్ళీ తనే నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా నచ్చింది. కానీ సుజాత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు? ఎక్కువగా ఇద్దరూ కలిసి ఉన్నా మనస్పర్ధలు రావచ్చు. అదే మాటను బయటికన్నాడు. ఆ మాట కూడా నిజమే అని అనిపించింది. భర్తని పడుకోమన్న సుజాతకు కూడా నిద్ర పట్టడం లేదు. తన తల్లి గుర్తుకొచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా? మొదటిసారిగా ఆ దిశగా ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలల పైగానే ఇక్కడ ఉండిపోయారు. ఇక వెళతాను అని కూడా అనలేదు. తనని వదిలి వెళ్ళలేకేమో అని అనుకుంది. బహుశా తను కూడా అత్తగారిలా బాధపడుతుందేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండటం ఆవిడకు బాగుండి ఉంటుంది. అత్తయ్య గారు, అమ్మ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేవారు. కలిసి తోటలో తిరిగేవారు.
టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు. పేపర్ చదివి రాజకీయాలు చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకొచ్చాయి సుజాతకు. ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదు అని సుజాత మనసు చాలా తల్లడిల్లింది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి అన్ని విషయాలు ఎందుకు, ఒక మూల కూర్చొని టీవీ చూసిన తర్వాత కృష్ణారామ అని అనుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ మనకి కూడా అంత వయసు వస్తుంది కదా, అప్పుడు మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం మనం ఎందుకు మర్చిపోతాం? వాళ్ళకి కూడా స్నేహితులు కావాలని, ఎవరితోనైనా తమ అనుభవాలు పంచుకోవాలని అనుకుంటారు కదా. ఈ దిశగా ఆలోచించటం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడు అని తెలుసు. లైట్ వేయగానే రవి లేచి కూర్చున్నారు. ఇక మీకు నిద్ర పట్టదు, ఉండండి, కాఫీ తీసుకొస్తాను అని అంది సుజాత. ఎన్నోసార్లు అర్ధరాత్రి దాటినా పని చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో ఎప్పుడైనా సరే టీ పెట్టాల్సి వస్తుందని, ప్రతిసారి కిందకి వెళ్ళటం కుదరదని పక్కనే చిన్న రూమ్లో కాఫీ టీ పెట్టుకోవటానికి ఏర్పాటు చేసుకున్నారు. రవి బాత్రూమ్ నుంచి తిరిగొచ్చేసరికి 2 కప్పులు కాఫీ తెచ్చింది. రవి మౌనంగా కాఫీ తాగటం మొదలుపెట్టాడు. నాకొక ఐడియా వచ్చింది అని అంది సుజాత. ఏంటి చెప్పు అని అన్నాడు. నేనింతకు ముందు ఆలోచించలేదు, కానీ అమ్మ కూడా ఇలాగే బాధపడుతూ ఉండవచ్చు. అమ్మనొచ్చి ఇక్కడ ఒక 2 నెలలు ఉండమందాం. అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు. వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది కదా, ఏమంటారు అని అంది సుజాత. రవి మనసులో ముందు రోజు రాత్రి నుంచి ఉన్న బాధంతా ఒక్కసారిగా తీసివేసినట్లుగా అయింది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మ కూడా వెళ్ళాలా అని అన్నాడు. దానికి నవ్వుతూ సుజాత, ఎప్పుడు మా అమ్మనే రమ్మనటం బాగోదు కదా అని అంది. నిజమే అని అనుకున్నాడు రవి. సుజాత మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఈ విషయం మాత్రం ఆలోచించాను. ఈ సమస్య మనొక్క ఇంట్లోనే కాదు, దాదాపు అందరూ ఇళ్లల్లో ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి. ఈ ఊళ్ళోనే 6-7 ఇళ్లలో అత్తగారు లాంటి వాళ్ళున్నారు. మా పెద్దమ్ముంది చూడండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటారు. ఆవిడని కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేలా చేయగలిగితే బాగుంటుంది. అది నిజమే, కానీ అది జరగాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి చేయటం కూడా కష్టమే కదా, అందులోనూ పెద్ద వయసు వాళ్ళకి అని అన్నాడు. సరే, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు అన్నయ్యకు ఫోన్ చేస్తాను అని అంది సుజాత. పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ రావటంతో సుకుమార్ కంగారు పడ్డాడు. ఏమ్మా సుజాత, అంతా బాగున్నారా అని అడిగాడు. అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతి చెప్పింది సుజాత. అలాగే అమ్మని తప్పకుండా పంపిస్తాను, కానీ మీరిల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావటమే మానేశారు. ఎల్లుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయండి. లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు అమ్మను తీసుకొని వెడుదురు కానీ అని అన్నాడు. అలాగే అన్నయ్య అని అంటూ ఫోన్ పెట్టేసింది సుజాత. రవి మనసు కాస్త తేలికైంది. తల్లి అప్పటికే పూజ కూడా చేసుకొని లాన్లో కూర్చుంటుందని రవికి తెలుసు. అమ్మకు కూడా కాఫీ కలుపు అని మళ్ళీ తనే, వద్దులే నేను కలుపుతాను అని అన్నాడు. 2 కప్పులు కాఫీ కలిపి వెళుతుంటే మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం, కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాలు ఎక్కువ ఖర్చవుతుందని టీ మాత్రమే తాగేది. ఒక్క ఆదివారం పొద్దున మాత్రం 2 చిన్న గ్లాసులతో కాఫీ పెట్టేది. ఇప్పుడు చిక్కటి పాలున్నాయి, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ ఉంది. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్లపాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్లుగా అనిపించదు రవికి. దానికి ఆవిడ, లేదురా, కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది, అప్పుడది మనకి అందుబాటులో లేని రుచి, అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది. ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా,
అయినా ఎప్పుడో జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా అనిపిస్తాయి. కొన్ని సంవత్సరాలు జరిగిపోయాక ఈరోజు ఎంతో బాగున్నట్లుగా అనిపిస్తాయి. చూడు, ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అని అన్నాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన మాటలు అన్నీ నిజం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తాను అని అంటేనే నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమైంది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అని చిన్నపిల్లాడిలా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడ రవి రాగానే గమనించారు. కొడుకు మనసును చాలా బాధ పెట్టాను అని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట ఎత్తనులే అని అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పటం వలనే నా పొరపాటు తెలిసింది అని అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళవు కదా అమ్మా అని అన్నాడు. దానికి ఆవిడ ఆనందమైన నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని, నిన్ను కన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నానురా. అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా. మీరిద్దరూ నా మాటలకు విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదోలే, ముసల్ది ఎలాగో ఉంటుంది అని అనుకోకుండా దానికి ఒక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో నాలాంటి వారికి ఇంకేం కావాలరా అని అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాతకు కూడా ఒక్కసారిగా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆ కళ్ళల్లో తన కొడుకుని తలుచుకుని ఒక మెరుపు వచ్చింది. తనకి కూడా ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకులు కూడా అంత ప్రేమతో తనని ఆదరిస్తారు అని, ఆదరించాలి అని అనుకోవటం అత్యాశ కాదు కదా. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.